అంగంలో ఇప్పుడు మనం బాగా ఇలా కొట్టుకున్నాం అనుకోండి, ఈ చర్మంతో హస్తం చర్మంతో బాగా కొట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చే మార్పు ఏంటంటే లోపడున్న పైన ఉన్న మజిల్స్, లోపడున్న టిష్యూస్, ఆర్టరీస్, వెయిన్స్ అన్నీ కాటన్ బట్ట నీళ్ళలో ఏసి ఎలా కుచించుకుపోతది, షింక్ అయిపోతది. అలా పెనిస్ షింకేజ్ అయిపోతుంటది. పెద్దగా ఉన్న అంగము సైజ్ 6 ఇంచులు ఉన్నది 4 ఇంచులు అయితది, 4 ఇంచులు అయితే 2 ఇంచులు అయితదండి. లావుగా ఉన్నది సన్నగా అయిపోతది, సన్నగా ఉన్నది ఇంకా మరి సన్నగా అయిపోయి కొన్ని సందర్భాల్లో వంకర అయిపోద్ది, క్రాస్ అయిపోద్ది. మన పక్షవాతం వస్తే నోరు ఇలా కొట్టుకుపోతుంది. ఫేషియల్ పారాలిసిస్ వస్తది కదండీ! బేస్ పాల్సీ ఇలా వచ్చినప్పుడు ఇది కూడా అంగం కూడా ఏదో పక్షవాతం వస్తే రైట్ సైడా, లెఫ్ట్ సైడా వంకరైపోయి పైకి కిందికి వంకరైపోవడం, మజిల్స్ లూజ్ అయిపోవడం, ఇటు వంకరైపోవడం, పైరోని డిసీజ్, పల్సగా అయిపోవడం, సన్నగా అయిపోవడం, సెన్సిటివ్‌గా మారడం, ఇయన్నీ సైడ్ ఎఫెక్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటి దేనితో వస్తాయంటే హస్తప్రయోగమే. హస్తప్రయోగం ఇలా లేచిన అంగం మనకు అలా లేచి ఉండాల్సిన అంగము దానికి ఇలా మలిచేసి బెడ్‌తో రాపిడి చేసుకుంటాం మనం. రాపిడి చేస్తే రూట్ ఆఫ్ ది పెనిస్ దగ్గర ఇక్కడ పాడైపోయి వీనోజెనిక్ ఈడి గట్టిగా పెట్టి ఇప్పుడు యోనిలో పెట్టినప్పుడు మనం అంగానికి యోనిలో పెట్టినప్పుడు ఎంత బిగించుకోవాలో అంగం అంతే బిగిస్తుంది ఇది యోని. మరీ గట్టిగా పట్టదు అంగానికి. మనం ఏం చేస్తాం మన చేతి ద్వారా బాగా గట్టిగా పట్టి రాపిడి చేస్తాం. బాగా గట్టిగా చేసేప్పుడు లోపడున్న రక్తనాళాలు, కణాలు అక్కడ టిష్యూస్ కుచించుకుపోవడం జరుగుతుంది. దాని మీద ప్రెషర్ ఇస్తాం కదా, 2 ఛాంబర్స్ అన్ని కుచించుకుపోవడం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ పూర్తి స్థాయిలో రాదు. అంగం లావు అవ్వదు, దొడ్డుగా అవ్వదు, గట్టిగా అవ్వదు. యోనిలు దూసుకెళ్ళేంత శక్తి దాంట్లో ఉండకపోవడం వల్ల ప్రతి మగవాడు ఎవరికి వచ్చిన ఈ సమస్య అంగ సమస్య సెక్స్ చేయడానికి వెళ్ళడానికి భయపడతాం.